నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రభుత్వం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అక్రమంగా నిర్బంధించడం తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం సైదాపూర్ మండల కేంద్రంలో ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. వెనిజులాలో ఉన్న అపారమైన చమురు వనరులపై ఆధిపత్యం సాధించాలనే దురుద్దేశంతో అమెరికా గత అనేక సంవత్సరాలుగా ఆ దేశంపై ఆర్థిక రాజకీయ ఆంక్షలు విధిస్తూ వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్, మొలగూరి రాజయ్య, సైదాపూర్ మండల కన్వీనర్ పళ్ళ తిరుపతి, కో కన్వీనర్ వీరయ్య, నాయకులు సజ్జల స్వామి, రామ్మూర్తి, గడిపే దుర్గా ఎల్లయ్య, మాచర్ల సంపత్, గడిపే తిరుపతి, ఓర్జు మధు, పోచయ్య, కనకాచారి తదితరులు పాల్గొన్నారు. సోషలిజం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. తన మాట వినాలని మొన్న వెనిజులా అధ్యక్షుడిని అతని భార్యను నిర్బంధంగా బాంబులు దాడి చేసి వెనిజులా అధ్యక్షుడు అట్లాగే తన భార్యను బంధించి అమెరికాకు తీసుకుపోవడం జరిగింది. ఆ తీసుకుపోవడమే అక్రమే కాకుండా ఇక నుంచి వెనిజులా దేశం మా కంట్రోల్లో ఉంటుంది, ప్రపంచ దేశాలు మా కంట్రోల్లో ఉండాలి, మేము చెప్పినట్టే వినాలనే ఆధిపత్య ధోరణిని మేము ఖండిస్తూ ఈరోజు సైదాపూర్ మండలంలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిఐటియు అనేది ప్రపంచ శాంతి కోరుకుంటుంది, అట్లాగే ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాల కోసం ఎల్లప్పుడూ నిలబడుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఆధిపత్య ధోరణి ఉన్నా సిఐటియు అనేది మొదటగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కూడా ఖండిస్తూ ఉన్నది. అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికాకు నీకు సాధన అయితే నువ్వు చర్చల ద్వారా శాంతియుత చర్చలు జరిపి నీ దేశానికి ఏం కావాలో అలాంటివి తీసుకోవాలి తప్ప బాంబుల వర్షం కురిపించి తన దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అనేక దేశాలకు కూడా నువ్వు బెదిరింపు ధోరణులకు చేస్తూ ఉన్నావు. గతంలో అనేక ప్రపంచ దేశాలను కూడా వివిధ దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలకు నువ్వే మూలసూత్రుని. ఇది ప్రపంచ దేశాలు కూడా నిన్న ఖండించినాయి, ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రపంచ కార్మికులందరూ చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా అందరూ ప్రపంచ దేశాలతో పాటు సైదాపూర్ మండల ప్రజలు కూడా ఖండించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి, కరీంనగర్.